అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూలై 6 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగ, ఆరోగ్య సమస్యలు, ఇటువంటి సమస్యలకి 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. మీరు మన గురుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వృషభ రాశి దిన ఫలితాల ప్రకారము వృషభ రాశి వారికి నిపుణ అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు లేత ఆకుపచ్చ, శుభ సమయము ఉదయం 8:30 నుండి 10:00 వరకు, సాయంత్రం 4 గంటల వరకు. ఇక నక్షత్రాలు కృతిక 2, 3, 4 పాదాలు. ఉద్యోగంలో శుభవార్త వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రోహిణి ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మృగశిర 1, 2 పాదాల వారికి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టడం కూడా మంచిది. గ్రహబలాల ప్రకారము చంద్రుడు మానసిక ప్రసాదం కలిగిస్తాడు. శుక్రుడు ధనలాభం, సౌఖ్యం, కుటుంబ ఆనందాన్ని పెంచుతాడు. గురువు పెద్దల యొక్క ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. కుజుడు అనవసర కోపాన్ని తగ్గించుకోవాలి. శని క్రమశిక్షణతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున పరిహారాలు ఉదయం శివాలయంలో అభిషేకం చేయడం మంచిది. ఓం నమ శివాయ మంత్రం 1 నిమిషాలు జపించండి. తెలుగు పూలతో శివుడికి పూజ చేయండి. అవసరమైన వారికి బియ్యం లేదా పాలు దానం చేయండి. ఇక రేపటి రోజు సోమవారం కాడున పరమశివుని ఆరాధన అత్యంత శుభప్రదమండి. అలాగే పార్వతీదేవిని పూజ చేయడం వల్ల కుటుంబ సౌఖ్యము, దాంపత్య ఆనందము, మనశ్శాంతి పెరుగుతాయి. ఇక రేపటి రోజున వృషభ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు దూరంగా ఉండండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి అవకాశాలు మీ వైపు వస్తాయి. పెద్దల సలహా తీసుకొని ముందుకు సాగితే విజయం సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఇక రేపటి రోజున మీకు చాలా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలండి. రేపటి రోజున మీ పనులు తొందరపడకుండా చేస్తే మాత్రము మీకు అన్ని రకాలకు కూడా అనుకూలంగా అయితే రేపటి రోజు ఉండబోతుందని చెప్పుకోవాలి. తప్పకుండా మీరు విజయం కూడా సాధిస్తారు. మీరు అన్ని ముఖ్యమైన పనులని సమయానికి రేపటి రోజున పూర్తి చేస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించే అవకాశం అయితే ఉందండి. కుటుంబంలోని చిన్నవారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. రేపటి రోజున మీ యొక్క పనులు పూర్తవుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు కూడా లభిస్తాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. మీరు తీరిక లేక రేపటి రోజున ఉంటారు. విలువైన వస్తువుల్ని సురక్షితంగా ఉంచుకోండి. రేపటి మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు అయితే లభిస్తుందండి. మీ కష్టాంతైనా ఫలితం కూడా రేపటి లభిస్తుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఆందోళన కొనసాగుతుంది. రేపటి మీ యొక్క ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. మీరు మీ పనిలో మరింత కష్టపడాలి. మీ సామర్థ్యం తగ్గనివ్వకండి. రానున్న నిధులతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జాగ్రత్తగా ఆలోచించకుండా పాలసీల్లో పెట్టుబడి మాత్రం పెట్టవద్దు. రేపటి మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. విద్యార్థులు తమ యొక్క కష్టానికి సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు మతపరమైన కార్యక్రమాల కోసము కొంత డబ్బు ఖర్చు వస్తుంది. మరియు ఒక మతపరమైన వేడుకకి హాజరయ్యే అవకాశం కూడా లభించవచ్చు. మీరు రేపటి రోజున స్నేహితులతో కలిసి ఒక యాత్రకు వెళ్ళాలని ప్రణాళిక కూడా వేసుకుంటారు. మీరు పనిలో తీరిక లేనంత సమయం రేపటి గడవబోతున్నారు. బదిలీ కోరుకునే వారికి ఉద్యోగంలో వారు కోరుకున్న ప్రదేశానికి రేపటి రోజున బదిలీ లభించే అవకాశం ఉంది. బేకరీ లేదా ఈవెంట్ మేనేజ్మెంట్లో పని ప్రదేశాన్ని రేపటి చేసేవారు లాభాలను చూస్తారు. మరియు ఒక అపరిచితుడికి సహాయం చేయడం వల్ల వారు తమ యొక్క అన్ని రకాల కూడా తాము గురించి అనుభూతిని పొందుతారు. రేపటి మీకు ఒక అద్భుతమైన రోజుగా ఉంటుందండి. రేపటి రోజు మీ యొక్క జీవిత అండగా కూడా అనుకూలంగానే ఉండబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి రేపటి రోజున అన్ని రకాల కలిసి ఉన్నా కూడా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అన్ని రకాల కూడా ముఖ్యమైన పనులు ప్రణాళిక ప్రకారం చేసుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ పనులు వాటంతట అవే జరగటము మీరు ప్రారంభిస్తాయి. రేపు మీ కష్టానికి వారంలో గొప్ప లాభాలు కూడా లభిస్తాయండి. మీకు ఆర్థిక లాభం కోసం అనేక అవకాశాలు లభిస్తాయి. రేపు మీరు ఒక చిన్న పరిశ్రమని ప్రారంభించడానికి కూడా ప్రణాళిక వేస్తారు. ఇది వ్యాపార పురోగతికి కొత్త కోణాలను కూడా రేపటి మీకు లందిస్తుంది. రేపటి మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు తమ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సమయాన్ని వెచ్చిస్తారు. మంచి ఆరోగ్యం కోసం తేలిగ్గా ఏదైనా సరే మరి సులభంగా ఏదైనా సరే ఆహారాన్ని జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. అదృష్టం మీకు తోడుగా ఉంది. కానీ ప్రధాన ఆర్థిక నిర్ణయాలు, కబుర్లు మరియు
కొత్త ఒప్పందాలను వాయిదా వేయండి. భాగస్వామ్యాల్లో ఆచరణాత్మకంగా ఉండండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు విశ్రాంతి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి రేపు రోజున పెట్టుబడి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రేపు రోజున భాగస్వామ్యాలను ఆలోచనాత్మకంగా ఏర్పరచుకోవాలి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకి కోరిక నెరవేరుతుంది మరియు వారి వృత్తికి సంబంధించిన సరైన కొత్త దిశ లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు పూర్తి శ్రద్ధ సరైన వహించండి, ఎందుకంటే రేపటి కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. దైవ కృప వల్ల రేపటి మీరు సంతోషం అన్ని రకాల కూడా శాంతితో నిండి ఉంటుంది. ఒక చెడు వార్త మీ యొక్క అందవచ్చండి, అది పెండింగ్లో ఉన్న ప్రభుత్వ అన్ని రకాల కూడా విషయాలను పరిశీలించడానికి ఇది మంచి సమయం. కాబట్టి పలుకుబడి ఉన్న వ్యక్తులతోటి మీ యొక్క పరిచయాలను పెంచుకోండి. యువత తమ కష్టానికి అనుకూలమైన ఫలితాలను కూడా చూస్తారు. తోబుట్టులతో రేపటి రోజు సంబంధాలని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకంటే అనవసరమైన అపార్థాలు తలెత్తవచ్చు అనమాట. మీరు ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమండి. కొన్నిసార్లు ఒక నిర్దిష్ట నిర్ణయం తీసుకోవడంలో మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. వ్యాపారంలో రేపటి రోజున కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. అత్యంత ముఖ్యమైన పనులని మీరు ఉదయాన్నే పూర్తి చేసుకోవడం వలన మంచిది. చెల్లుబాటు అయ్యే బిల్లులతో లావాదేవీలు జరపండి, లేకపోతే డబ్బు అనవసరంగా చిక్కుకుపోవచ్చు. ఆఫీసు విషయాల్లో నిర్లక్ష్యం మిమ్మల్ని ఇబ్బందులకైతే నెట్టవచ్చు. ఇంట్లో ఆహ్లాదకరమైన క్రమబద్ధమైన వాతావరణం ఉంటుంది. వివాహేతర సంబంధాలు అపక్షాత్మక దారితీస్తాయండి. కొద్దిపాటి మనస్పర్ధలు, చిన్న చిన్న చర్చలు లేదా అపార్థాలు మీకు స్వల్ప సౌకర్యాన్ని కూడా కలిగించినప్పటికీ సమయంతో వ్యవహరించడం అయితే మంచిదన్నమాట. మీ యొక్క పరిస్థితిని అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కుటుంబ సభ్యులు సన్నిహితులతో ఓర్పుగా మాట్లాడడం వల్ల విభేదాలు త్వరగా పరిష్కారం అయితే అవుతాయండి. పెద్దల యొక్క సలహాలు మీ నిర్ణయాలకి బలాన్ని చేకూరుస్తాయి. మానసిక ప్రశాంతని రేపటిని కాపాడుకుంటూ ముందుకు సాగితే రోజంతా కూడా సానుకూల ఫలితాలు పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో కొన్ని సవాళ్లు ఎదురైనా ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. మీ పనితీరుకి ఉన్నత అధికారులకు ప్రశంస లభించే అవకాశం కూడా ఉందండి. ఇక రేపు రోజున వ్యాపారస్తులు కొత్త అవకాశాలు అనుకూలంగా మారి ఆదాయంలో మెరుగుదలైతే కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉండి భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేయడానికి కూడా రేపటి మీకు అనుకూల సమయం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఏమి కనిపించకపోయినా రేపటి మీకు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం అయితే మంచిదండి. ప్రేమ కుటుంబ సంబంధాల్లో పరస్పర అవగాహన కొనసాగి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామి నుండి అవసరమైన సహకారం లభించడం వల్ల కుటుంబ బాధ్యతల్ని సులభంగా నిర్వహించగలుగుతారు. ఇక విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉందండి. స్నేహితులు తమ యొక్క సహకారంతో ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తవుతాయి. ఓర్పుతో వివేకంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో గౌరవ వృత్తిపరమైన పురోగతి మరియు స్థిరమైన విజయాలకైతే ఖచ్చితంగా దారితీస్తాయి. రేపటి వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. పాత రుణము కారణంగా మీరు ఆర్థిక ఒత్తిడి అనుభవించవచ్చు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి మరియు మీ మాటల్లో రేపటిన ఒత్తిడిని సమయం పాటించండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన నమ్మకం రేపటిన హానికరం కావచ్చు. రేపటి మీ యొక్క శారీరక మానసిక భయాన్ని అనుభవిస్తారు. ఏదో విషయం గురించి చింత మిమ్మల్ని వేధిస్తుంది. కుటుంబ సభ్యులు బంధువులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ యొక్క అమ్మగారి ఆరోగ్యము సరిగ్గా ఉండదు. భూమి వాహనాలు మొదలైన వాటి కొనుగోలుకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి సున్నితమైన మరియు సానుకూలమైన రోజుకైతే రేపటి ఉందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి మీరు మీ భావోద్వేగాల పట్ల మరింత అవగాహనతో ఉంటారు మరియు మీ యొక్క సంబంధాలని మెరుగుపరచడానికి ఇది మంచి సమయం. మీరు ఎవరితోనైనా ప్రత్యేకమైన వ్యక్తితో ఉంటే మాత్రం మీ యొక్క భావాలను వారితో నిష్కపటంగా పంచుకోవడానికి ప్రయత్నించండి. మీ కష్టానికి ప్రయత్నాలకి ఫలితం దక్కి మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కూడా ఉందండి. మీకు పనిలో శుభవార్త అందవచ్చు లేదా కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించే అవకాశం కూడా లభించవచ్చు. మీ యొక్క ఆరోగ్య సమస్యలు పరిశీలించుకోవాల్సిన సమయం అయితే ఇది. మీ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి చేసింది. ఇది యొక్క మీ శక్తిని సమతుల్యంగా చేసుకోవడానికి సహాయపడుతుంది. ఆర్థిక పరంగా విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ఇంట్లో ఉన్న పెద్దల యొక్క సలహా తీసుకొని ఆ పని చేస్తే మాత్రం మీకు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందండి. మరి రేపు రోజున మీ యొక్క ఆలోచనల్ని అందక కూడా మీరు అదుపులో పెట్టుకొని సష్టమవుతాయండి. మరియు మీ సంకల్పాలతో మీరు మరింత దృఢ నిశ్చయంతో ఉంటారు. మీ కఠోర శ్రమ రేపటి మీకు అంకిత భావం పనిలో కూడా ఫలించే మీ యొక్క సహోద్యోగం నుండి ప్రశంసలు పొందుతారు. మీ యొక్క సామాజిక జీవితం కూడా ఉత్సాహంగానే ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలు రేపటి మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. యోగా లేదా ఈ ధ్యానం మీ శరీరానికి మేలు చేయటమే కాకుండా మీ మనసుని శాంతిని కూడా చేకూరుస్తుంది. రేపటిన సానుకూలత సమయాన్ని చెప్పుకోవాలండి. నిశ్చయంతో ఉండండి. రేపటి మీ యొక్క అంతరాత్మ మీకు స్ఫూర్తిని ఇస్తుంది. మీరు ఓర్పు బలంగా ఉంటే మాత్రం రేపటిన అందక కూడా విజయం అయితే మీదేనండి. మరి తెలుసుకండి రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.